హలో అండి అందరికీ. ఈరోజు స్మాల్ బ్యాగ్ కటింగ్ ట్యుటోరియల్ చూపిస్తున్నాను చూడండి. ఇది 16/11 అండి. మనము క్లాత్, నాన్ ఓవెన్, స్పాంజ్, ఫేబ్రిక్ మన ఇష్టం. ఫేబ్రిక్ వచ్చేసి మన ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. సో నేను కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి స్టిచ్ చేస్తున్నాను. 16/11 తీసుకోవాలి. తీసుకున్నాక మనము నాన్ ఓవెన్ స్పాంజ్ ఇలా ఫేబ్రిక్ ఇలా పెట్టుకొని టాప్ స్టిచ్ ఇలా ఈ విధంగా చుట్టూ రౌండ్ స్టిచ్ చేసుకున్నాక ఈ మిడిల్లో లైన్స్ ఉన్నాయి కదా, ఇవి 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ అది మీ ఇష్టము. 2 ఇంచెస్ కానీ ఇలా లైన్ స్టిచ్ చేసుకుంటే ఈ క్లాత్ అనేది, ఫేబ్రిక్ అనేది జారకుండా స్టిఫ్గా ఉంటుంది. సో మనం ఇది తీసుకోవాలి. దీని యొక్క బ్యాక్ మెయిన్ ఇది. తర్వాత దీనికి హ్యాండిల్స్ తీసుకోవాలి. 3 ఇంచెస్, 16 ఇంచెస్ హైట్ వచ్చేసి, విడ్త్ 3 ఇంచెస్. మిడిల్లో వచ్చేసి నాన్ ఓవెన్ మన దగ్గర ఉంటుంది కదా, సో అది పెట్టి ఒక స్టిచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి ఇలా స్టిఫ్నెస్ వస్తుంది. లేకపోతే కనుక క్లాత్ స్టిచ్ చేస్తే స్టిఫ్గా రాదు. సో 3 ఇంచెస్ వెడల్పుతో 16 ఇంచెస్ హైట్తో మనము నాన్ ఓవెన్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్స్ కోసము 2 రన్నర్స్ కావాలి. 2 రన్నర్స్ కావాలండి. తర్వాత మనకు 12 ఇంచ్ హైతో జిప్పర్ కావాలి. ఎందుకంటే మనకి ఇది 11 రన్నర్ ఎక్కించుకోవాలి కదా, కొద్దిగా 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్కువ తీసుకోవాలి. రన్నర్ ఎక్కించుకునే దానికే వీలుగా ఉంటుంది, లేకపోతే మనకు ఎక్కించుకోవడానికి రాదు. సో మనకు ఈ విధంగా 2 రన్నర్స్ కావాలి. దీనికి ఎక్స్ట్రా పాకెట్ కోసం పాకెట్ కావాలంటే ఒకటి కావాలి. ఇది పాకెట్ కోసం నాన్ ఓవెన్ తీసుకోవాలి. 7/11, 7 కానీ 8 కానీ మీరు తీసుకునే పాకెట్ హైట్ను బట్టి ఇది 7/11. మీకు కావాల్సినవి ఇవి. స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు బ్యాగ్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తీసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కానీ ఫ్రంట్ సైడ్ నుంచి కానీ 2 ఇంచెస్ విత్ హైట్తో సో ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా పాకెట్ కావాలి కదా, కాబట్టి 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి, 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ అంతే తీసుకొని మనం ఇది కట్ చేసుకోవాలి. ఇది ఏంటిదంటే మనం ఇది మిడిల్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి, ఇది కట్ చేయకముందరనే ఇది కట్ చేయకముందరనే మిడిల్లో ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి మనము 1.5 ఇంచు హైట్తో, ఇక్కడ నుంచి 1 ఇంచు కానీ 1.5 ఇంచు కానీ, సో సేమ్ చుట్టూ ఇక్కడ నుంచి 1.5 ఇంచు, ఇక్కడ నుంచి 1.5 ఇంచు హైట్తో ఇక్కడ కట్ చేసుకోవాలి. మనము కట్ చేసుకున్నాక ఇది కట్ చేసిన తర్వాతే ఇది కట్ చేయాలి. ఇది సో పాకెట్ కోసము. సో మనం 2 ఇంచెస్ హైట్ తీసుకున్నాం కదా, సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, సో మనం ఎక్స్ట్రా రన్నర్ మనము తీసుకున్నాం కదా జిప్పరు, సో మనం రివర్స్లో పెట్టి ఈ విధంగా టాప్ స్టిచ్ ఒక స్టిచ్ వేయాలి. మనం ఫస్ట్ ఇటు ఆపోజిట్లో మనము రన్నర్ ఎక్కించుకున్నాం కదా, దాన్ని రివర్స్లో చేసేసి మళ్ళీ ఈ విధంగా టర్న్ అవుట్ చేసి ఒక టాప్ స్టిచ్ వేసేస్తే ఈ విధంగా స్టిఫ్గా వచ్చేస్తుంది మనకు. మనం ఇక్కడ టాప్ స్టిచ్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ సైడ్ ఉంది కదా, సో పాకెట్ కోసం మళ్ళీ ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టి కట్ చేసాం కదా అండి. సో మనం దీన్ని ఈ విధంగా ఇలా పెట్టి ఈ విధంగా ఒక స్టిచ్ వేయాలి. సో ఈ విధంగా వస్తుంది. ఒక స్టిచ్ వేసిన తర్వాత దీన్ని కూడా మనము రివర్స్లో తిప్పి దీన్ని కూడా మనము ఈ విధంగా టాప్ స్టిచ్ వేయాలి. ఇక్కడ సైడు 2 సైడ్స్ మనం టాప్ స్టిచ్ వేసుకుంటేనే అది స్టిఫ్గా ఉంటుంది. సో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము రన్నర్ ఎక్కించుకోవాలి. ఇక్కడ నుంచి సో రన్నర్ ఎక్కించుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకొని, రన్నర్ ఎక్కించుకొని ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ రన్నర్ ఎక్కించుకొని పెట్టుకోవాలి. రన్నర్ ఎక్కించుకున్నాక మిడిల్లో ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ వచ్చి హ్యాండిల్ స్టిచ్ చేయడానికే సేమ్ ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఇక్కడ హ్యాండిల్స్ స్టిచ్ సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా మనము హ్యాండిల్స్ స్టిచ్ చేయాలి. మనము హ్యాండిల్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకొకటి మన దగ్గర రన్నర్ ఉంది కదా, అది తీసుకొని ఈ విధంగా జిప్పర్ ఉంది కదా, ఈ జిప్పర్ ఇటుపక్క అటుపక్క స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత
వేసిన తర్వాత మనం తీసుకున్న పాకెట్కి నాన్ ఓవెన్ ఉంది కదా, సో మనం ఈ విధంగా ఇది పెట్టి పైనుంచి ఇక్కడ నుంచి సో పాకెట్ కోసము ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా జిప్పర్ మీద ఈ విధంగా ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ చేసిన తర్వాత టర్న్ అవుట్ చేసి మళ్ళీ స్టిచ్ వేయాలి. టర్న్ అవుట్ చేసి ఇలా ఈ విధంగా టాప్ స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసి మనము చుట్టూ పాకెట్కి ఇచ్చుకున్నాం కదా, నేను ఎక్స్ట్రానే తీసుకుంటాను నాన్ ఓవెన్. తర్వాత స్టిచ్ చేసిన తర్వాత మనం రిమైనింగ్ నాన్ ఓవెన్ కట్ చేసుకోవాలి. మనం పాకెట్ కోసం తీసుకున్నాం కదా, ఇలా చుట్టూ స్టిచ్ చేసేస్తే పాకెట్కి రెడీ అయిపోయినట్టే. ఇటు పక్కన మనం టర్న్ అవుట్ చేసి టాప్ స్టిచ్ చేసేస్తే సో ఈ విధంగా వస్తుంది. ఇది పాకెట్ కోసం మనం తీసుకునేది. దీని తర్వాత మనము ఇలా ఫోల్డ్ చేసేసి రన్నర్ ఎక్కించుకోవాలి. రన్నర్ మనం ఎక్కించుకునేటప్పుడు ఇంతకుముందు చెప్పిన సేమ్ విధంగానే రన్నర్ ఎక్కించుకొని క్లోజ్ చేసి మళ్ళీ ఎక్కించుకోవాలి. లేకపోతే గాన సో ఈ విధంగా పెట్టి మనము స్టిచ్ వేయకూడదు. స్టిచ్ వేస్తే గాన సో హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. అందుకనే చెప్పి రన్నర్ ఎక్కించుకొని ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ రివర్స్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కించుకోవాలి. లేకపోతే గాన హ్యాండ్ బ్యాగ్ అనేది హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది. సో రన్నర్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు సో మనకు ఈ విధంగా రన్నర్ ఎక్కించుకొని క్లోజ్ చేసి మళ్ళీ రన్నర్ ఎక్కించుకోవాలని చెప్పాను కదా, సేమ్ దీన్ని టర్న్ అవుట్ చేయాలి. తిప్పేసి మనము ఇక్కడ స్టిచ్ వేయాలి. బ్యాగ్ని టర్న్ అవుట్ చేసి ఈ టూ సైడ్స్ స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత నాన్ ఓవెన్తో ఇట్లా క్లోజింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను నాన్ ఓవెన్తో క్లోజింగ్ ఇచ్చుకోలేదు. సేమ్ ఈ విధంగా చూడండి, నాన్ ఓవెన్తో నేను ఫినిషింగ్ క్లోజింగ్ ఇచ్చేసుకుంటే మనకు ఇలా ఎక్స్ట్రాస్ ఏమీ కనపడవు. సో మనకు నాన్ ఓవెన్తో ఇలా టూ సైడ్స్ను క్లోజింగ్ ఇచ్చుకోవాలి, స్టిచ్ వేయాలి. దీని తర్వాత మనము దీన్ని కూడా సేమ్ స్టిచ్ చేసి నాన్ ఓవెన్తో క్లోజింగ్ ఇచ్చుకోవాలి. సో మనం బ్యాక్ టర్న్ అవుట్ చేసిన తర్వాత మనము కార్నర్స్ ఉన్నాయి కదా, సో ఈ విధంగా వచ్చేటట్టు పట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసేసి నాన్ ఓవెన్తో క్లోజింగ్ ఇచ్చుకోవాలి. చూసారు కదా, చుట్టూ 4 దగ్గర స్టిచ్ చేసి అంతేనండి. బ్యాగ్ కటింగ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. దీన్ని మనం టర్న్ అవుట్ చేసేస్తే బ్యాగ్ ఈజ్ రెడీ. టర్న్ అవుట్ చేసినాక చూడు బ్యాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మనం ఇలా పెట్టినా కూడా ఎలా స్టిఫ్గా ఉందో. సో స్మాల్ బ్యాగ్ ఈజ్ రెడీ. అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఐడియాలు ఉంటే కూడా కామెంట్ చేయండి. మన ఛానల్లో వచ్చేసి ఇవే కాదండి, స్మాల్ బ్యాగ్స్, వ్యాలెట్స్, హ్యాండ్ పర్సులు కూడా, బిగ్ సైజ్ బ్యాగ్స్, లంచ్ బ్యాగులు కూడా ఉన్నాయి. మీకు ఏమన్నా కావాలంటే కస్టమైజేషన్ చేయించుకోవాలంటే ఆర్డర్ చేయండి వాట్సాప్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి.